హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈ రోజు మన ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మెగాస్టార్ హీరో నటిస్తున్న విశ్వంబర మూవీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిస్తుండగా మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తుండటంతో ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చారు. ప్రస్తుతం సినిమా మ్యూజికల్ సిట్టింగ్స్ లో ఉన్నట్టు తెలిపారు. చిరు సంగీత దర్శకుడు కీరవాణి, సహా దర్శకుడు వశిష్ఠ, ఇంకా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు బెంగళూరుకి ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వెళ్తున్నట్టుగా తెలిపారు. మరి గత కొన్ని రోజుల క్రితమే చిరు తమ ఆపద్బాంధవుడు తరహాలో సాంగ్స్ కంపోజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక విశ్వంబర మూవీ ఆల్బమ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 మూవీ నిన్ననే రిలీజ్ అయింది. డీజెంట్ బజ్ నడుమున పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేసిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ నైతే ఆడియన్స్ లో సొంతం చేసుకుంది. అయితే అవైటెడ్ సీక్వెల్ లో పార్ట్ 3 కి సంబంధించి ట్రైలర్ కూడా ఉంటుందని మేకర్స్ ముందు చెప్పారు. మరి ఈ ట్రైలర్ ఇప్పుడు ఎట్టకేలకి థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే సినిమా సంగతి పక్కన పెడితే ఈ ఇండియన్ 3 ట్రైలర్ కి మాత్రం ఆడియన్స్ నుంచి యునానిమస్ గా పాజిటివ్ టాక్ మాత్రమే వస్తుంది. ఇక సినిమా కేవలం 2 పార్ట్లుగా తీసి దీన్ని పెట్టేసి ఉంటే బాగుంది అని కూడా టాక్ అయితే మనకి వినిపిస్తుంది. ప్రభాస్ రీసెంట్ గా నటించిన చిత్రం కల్కి. ఈ చిత్రం 1000 CR మార్క్ ని అందుకొని అరుదైన మైలురాయిని దాటింది. ఇక ప్రభాస్ నుంచి రెండవ 1000 CR సినిమాగా ఇది నిలవగా మన టాలీవుడ్ నుంచి 3వ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ అలాగే కర్ణుడి పాత్రలు నటించిన సంగతి తెలిసిందే. మరి కర్ణ పోస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా ఆఫ్లైన్ లో వచ్చిన పోస్టర్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా మేకర్స్ ఎట్టకేలకు 1000 CR పోస్టర్ గా ప్రభాస్ పై దీనిని విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటిస్తున్న మూవీ సరిపోతా శనివారం. అయితే ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు వరుస అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి అలా ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. మరి దీనితో మేకర్స్ ఉల్లాసంగా సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో నాని, ప్రియాంక మోహన్ల నడుమ మంచి సీన్స్ కనిపిస్తుండగా జేక్స్ బియోజ్ మ్యూజిక్ మంచి బీట్స్ ని అందించాడు. ఇక దీనితో ఈ సాంగ్ ఈ సాయంత్రం 6 o'clock కి రిలీజ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేశారు. ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలుతో దూసుకుపోతుంది. ఈ చిత్రంకు సంబంధించిన BTS స్టిల్స్ ను మేకర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ కి నాగ్ అశ్విన్ సన్నివేశాలను వివరిస్తున్న స్టిల్స్ లా ఉన్నాయి. ఈ ఫోటోలు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం December 6, 2024 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం తమిళ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన AGS ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ పథకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మన టాలీవుడ్ హీరో అరివిశేష్ రీసెంట్ గా నటిస్తున్న మూవీ గూఢచారి 2. ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందా అభిమానులు ఎంతగానో వేచి చూస్తుండగా ఈ మూవీ నుంచి August 3న ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేస్తామని హీరో అరివిశేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సో గూఢచారి 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు అయితే వేచి చూస్తున్నారు. విభిన్న చిత్రాలతో విభిన్న పాత్రలతో అలరించే యంగ్ హీరో అశ్విన్ బాబు మరోసారి సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ శివం బజే. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం August 1న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ లో అశ్విన్ బాబు సీరియస్ లుక్ లో అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. సుధీర్ బాబు లేటెస్ట్ గా నటించిన చిత్రం హరోం హరా. అయితే గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది ఈ చిత్రం. ఈ చిత్రం బిగ్ స్క్రీన్ పై గతం సినిమాలతో పోలిస్తే బెటర్ గానే పెర్ఫామ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం OTTలో రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఆలస్యమైంది. ఈ సినిమా హక్కులు 2 OTT యాప్స్ ఆహా మరియు ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా July 11న రిలీజ్ కి ప్లాన్ చేశారు, కానీ ఓ కారణం చేత ఆగిపోయింది. ఇప్పుడైతే July 18th నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్లు